నమస్తే అండి. నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. వైశాఖ పురాణం 26వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ పురాణంలోని విశేషాలను వివరిస్తూ ఇలా అన్నారు. మర్రి చెట్టు కూలిపోవడం, అందులో నుంచి వచ్చిన భయంకరమైన పాము దివ్య పురుషుడిగా మారి నమస్కరించడం చూసి శంఖుడు, ఆ బోయవాడు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. శంఖుడు ఆ పురుషుడిని దగ్గరకు పిలిచి, అసలు నువ్వెవరు? నీకు ఈ గతి ఎందుకు పట్టింది? ఇప్పుడు ఎలా శాప విముక్తి కలిగింది అని వివరంగా అడిగాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు భక్తితో నమస్కరించి తన కథను ఇలా చెప్పాడు. ఆయన పేరు రోచనుడు. ప్రయాగ క్షేత్రంలో నివసించే కుశీదుడు అనే ముని కొడుకు. తనకు చదువు, అందం, సంపద ఉన్నాయని చాలా గర్వపడేవాడు. ఎప్పుడూ సోమరితనంతో నిద్రపోతూ, జూదమాడుతూ, వడ్డీ వ్యాపారం చేస్తూ కాలం గడిపేవాడు. పైకి మాత్రం సంధ్యావందనం చేస్తున్నట్లు నటించేవాడు, కానీ మనసులో అసలు భక్తి ఉండేది కాదు. ఒకసారి వైశాఖ మాసంలో జయంతుడు అనే బ్రాహ్మణుడు వాళ్ళ ఊరికి వచ్చి వైశాఖ వ్రతాల గురించి, విష్ణు కథల గురించి చెబుతుంటే ఊరంతా భక్తితో వింటున్నారు. ఆ సభను చూడాలనే కుతూహలంతో రోచనుడు విలాసంగా తయారై తాంబూలం నములుతూ అక్కడికి వెళ్ళాడు. భక్తితో కథ వింటున్న వారిని వెక్కిరిస్తూ, ఒకరి బట్టలు లాగుతూ అల్లరి చేశాడు. ఆ పుణ్యకథలకు ఆటంకం కలిగించిన పాపం వల్ల రోచనుడు రోగాల పాలై చనిపోయి నరకంలో ఘోరమైన శిక్షలు అనుభవించాడు. ఆ తరువాత 84 లక్షల జీవరాశుల్లో పుట్టి చస్తూ చివరికి భయంకరమైన పాముగా మారి 10,000 ఏళ్లు ఆ మర్రి చెట్టు తొర్రలో ఆకలితో అలమటించాడు. కాని ఇప్పుడు శంకుడు చెప్పిన వైశాఖ మహిమను వినడం వలన అతని పాపాలన్నీ పోయి మళ్లీ దివ్యరూపం వచ్చింది. ఇదంతా తన అదృష్టమని, సజ్జనుల సాంగత్యం ఎప్పుడూ మేలే చేస్తుందని ఆ దివ్య పురుషుడు శంకుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. శంఖుడు ఆ దివ్యపురుషుడిని ప్రేమగా లేవనెత్తి, నువ్వు వచ్చే జన్మలో వేదశర్మ అనే బ్రాహ్మణుడిగా పుట్టి వేదాలన్నీ చదువుతావని దీవించాడు. నీవు వైశాఖ ధర్మాలు పాటిస్తూ చివరికి విష్ణులోకానికి చేరుకుంటావని చెప్పాడు. భయం వల్లనో కోపం వల్లనో అన్నా సరే, శ్రీహరినామం పలికితే చాలు పాపాలు పోతాయని, అలాంటిది భక్తితో స్మరిస్తే ఇంకెంత పుణ్యం వస్తుందో ఆలోచించమని చెప్పాడు. శ్రీహరి భక్తులకు కష్టాలు ఉండవని, ఆయన మనఃపూర్వకమైన భక్తికే లొంగుతాడని వివరిస్తూ ఎప్పుడూ సజ్జనుల సాంగత్యంలో ఉండమని హితవు పలికాడు. ఆ దివ్యపురుషుడు శంఖుడికి నమస్కరించి సెలవు తీసుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత శంఖుడు ఆ బోయవాడిని కూడా కరుణించి అతనికి రామ అనే 2 అక్షరాల మంత్రాన్ని ఉపదేశించాడు. 1000 విష్ణునామాలతో సమానమైన శక్తి ఆ రామనామానికి ఉందని, బ్రతికి ఉన్నంతకాలం వైశాఖ ధర్మాలను పాటించమని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ బోయవాడు శంఖుడిని వదలలేక ఎంతో బాధపడ్డాడు. కాని ఆయన చెప్పినట్టే అడవిలో ఒక అందమైన తోటను పెంచి బాటసారులకు నీరు, నీడ, పండ్లు ఇస్తూ సేవ చేశాడు. రాత్రింబవళ్ళు రామనామాన్ని జపించేవాడు. అలా ఆ జన్మ ముగిశాక అతను కృష్ణుడు అనే ముని కొడుకుగా పుట్టాడు. ఆ ముని తీవ్రమైన తపస్సులో ఉండగా అతని చుట్టూ పుట్ట అంటే వల్మీకం పెరగడం వలన ఆయనను వల్మీక మహర్షి అని పిలిచేవారు. ఆయన కొడుకే వాల్మీకిగా మారి మనకు పవిత్రమైన రామాయణ మహాకావ్యాన్ని అందించాడు. అలా ఒకప్పటి క్రూరమైన బోయవాడు వైశాఖ మహిమ వల్ల గొప్ప మహర్షిగా మారి అందరి హృదయాల్లో నిలిచిపోయాడని శృతదేవ మహాముని శృతకీర్తికి వివరించారు. ఈ కథను విన్నవారికి పునర్జన్మ ఉండదని నారదుడు అంబరీషుడితో చెప్పాడు. వైశాఖ పురాణం 26వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.